హాయ్ ఫ్రెండ్స్, రైతులకు నమస్కారం. మీరు చూస్తున్నది కరండా చెర్రీ, ఇంగ్లీష్లో అంటారండి, తెలుగులో వచ్చి వాకకాయలు, వాక మొక్కలండి. ఈ వాక మొక్కలు హైబ్రిడ్ వెరైటీ, చాలా హై ఈల్డింగ్ వచ్చి వెరైటీ అండి. ఇది మార్కెట్లో కేజీ 30 రూపాయలు పచ్చికాయలు పోయే రకం అండి ఇది. ఈ రకాన్ని తేలికపాటి ఇసుక నేలలో, ఎర్ర భూములు, కంకర భూముల్లో జాగ్రత్తగా ఒక 2 నుంచి 3 ఏళ్ళ పాటు పెంచుకున్నట్లయితే ఈ రకంగా కాయలు కాస్తాయండి. చెట్టు వచ్చి 6 ఫీట్ల వరకు పెరుగుద్ది. కటింగ్ చేసుకోవచ్చు. ఇది ఏంటంటే తోట కింద వేసుకోవచ్చండి, లేదా పొలానికి కంచె కాపలా గాయడానికి కంచె ఎత్తనం కదండి, కంచె కింద కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు సిమెంట్ స్తంభాలు, ఐరన్ వైర్లు ఇవన్నీ కాకుండా ఒక 3 ఏళ్ళ పాటు పెంచుకుంటే అండి ఇలా ఉంటుంది. మన పొలంలోకి ఏ పశువులు గట్రా అడ్డపడకుండా ఉంటాయి. మేకలు కూడా ఈ చెట్టుని తినవండి ఇవి, ఎందుకంటే ముళ్ళు ఉంటాయి దీనికి విపరీతంగానే. ముళ్ళు మేక ఆకు కన్నా ముందుగా మూతికి ముళ్ళు గుచ్చుకుంటుంది కాబట్టి తినదండి. కానీ ఇలాగ ఇంతలా వంటి కాండం అయ్యి ఇలా ముదిరితే బాగుంటుందండి. మీ పొలానికి సరిహద్దు నుంచి కనీసం 1 మీటరు, మీటర్న్నర ఖాళీ గ్యాప్ దేబెట్టి వేసుకోవాలి. ఎందుకంటే ఆ మీటర్ సైజు 4 ఏళ్ళకి పెరిగిపోద్ది అనమాట అండి. కాబట్టి ఆ ముందుగానే గమనించుకుని అవతల పొలంలోకి కొమ్మలు వెళ్ళకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనది. కాబట్టి ప్రతి రైతు కూడా కంచె వేసుకునేవాళ్ళు ఈ రకంగా వేసుకోండి. తోట వేసుకునేవాళ్ళు అయితే ఐడెన్సిటీ పద్ధతిలో చెట్టుకి 10 అడుగులు పెట్టుకుని వరుసకి 15 అడుగులు పెట్టుకుని తోట వేసుకోండి. దీనికి జీరో మెయింటెనెన్స్ అనమాట. ఎటువంటి మందులు, ఎరువులు ఏమీ ఇవ్వక్కర్లేదు. సహజ సిద్ధంగా ఏడాదిలో ఒక్కసారి కాపు కాసేసి ఆగిపోద్దండి. మళ్ళీ సంవత్సరం వచ్చిన తర్వాత కాదు. ఇప్పుడు మే నెలాఖరు, ఇప్పుడు ఇలా ఉన్నాయండి కాయలు. మంచి పీక్ సమ్మర్లో వచ్చి పంట ఇది. పప్పుల్లోకి, కూరల్లోకి, ఆవకాయ పచ్చడి పట్టుకోవడానికి కూడా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఐస్ క్రీముల్లో చెర్రీ ఫ్రూట్ ఇస్తున్నారు కదా, కిళ్ళి ఐస్ క్రీముల్లో చెర్రీ ఫ్రూట్ ప్రాసెస్ చేసి దీన్ని పంచదార పాకం, సిట్రిక్ యాసిడ్లో ఊరబెట్టి అమ్ముతారండి వాళ్ళు. ఆ రకంగా కూడా దీన్ని ప్రాసెస్ చేస్తారు. కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు పొలాలకు కంచిగా కానీ లేదు తోటగా కానీ వేసుకుని చేసుకోవచ్చు. ప్రతిదీ గుత్తుకాపు కాస్తుంది. చిన్న కత్తిరితో గుత్తులు కింద కట్ చేసినట్లయితే మార్కెట్లో మనకి తక్కువలో తక్కువ కేజీ 30 రూపాయలు హోల్సేల్గా ఈ ఎవరైతే ఫ్రూట్ ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు కొంటున్నారండి. ఇవి లేదు మార్కెట్లో మనం అమ్ముకోవచ్చు కూడా. పప్పుల్లోకి ఆవకాయ పచ్చడి పడితే మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఆవకాయ పచ్చడి పట్టే విధానం ఏంటంటే కాయని 2 భాగాలుగా చీరుకుని లోపల గింజలు తీసి కొంచెం పాలు ఉంటాయి, పాలు ఆరేంత వరకు ఒక పూట ఎండలో కానీ లేదా పక్కన నేండ కానీ ఆరబెట్టుకుంటే పాలు జిగిరిపోయిన తర్వాత నీట్గా ఆవకాయ పచ్చడి పట్టుకోవచ్చు. మంచి రకం. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఇది కూడా ట్రై చేయండి. నమస్తే అండి, నేను మీ కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ. మా దగ్గర ఈ మొక్కలు ఉన్నాయండి. ఆన్లైన్ సర్వీస్ ద్వారా కొద్దో గొప్ప పంపగలదు పార్సిల్ చేసి. బాగా బల్క్లో కావాలి తోటలు వేసుకునే వాళ్ళు అయితే ఏదైనా ట్రక్, వ్యాన్ పెట్టి పట్టుకెళ్ళాలండి. మట్టిలో ఉంటాయి మొక్కలు. ఆ మొక్కలు రేట్లు అయ్యి అడగండి. మీరు మొక్కలు కావాల్సినప్పుడు మా పొలం వచ్చి మొక్కలు చూసుకుని పురమాయించుకోండి. లేదు మా మీద నమ్మకం ఉంటే మా మీద నమ్మకంతో పంపండి. 2 లేదా 3 సైజుల్లో దొరుకుతాయండి మొక్కలు. ఇవి చిన్న సైజు, మీడియం సైజు, కొంచెం పెద్ద సైజు, బాగా పెద్ద సైజు కూడా ఉంటాయి, కానీ చాలా ఎక్స్పెన్సివ్ అవుద్ది అనమాట. దయించి ఎవరైనా కావాల్సిన వాళ్ళు ఫోన్ నెంబర్లో సంప్రదించి పంపమంటే ట్రక్తో పంపుతాం, లేదా మీరు స్వయంగా వచ్చి చూసుకోవచ్చు. నా పేరు కుప్పాల దుర్గారావు, సప్తగిరి నర్సరీ.